నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సూచనలు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడింది. వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు బోమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. కుల సర్వే, బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. అన్ని పార్టీలు బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి. వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్న కేటీఆర్. బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ శాసనసభ నుంచి వాకౌట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల కోసం పనిచేస్తుందని, ఆ దిశగా జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకుడి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్లు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిడ్కో ఇండ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీటి సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు, కడపలో కూడా తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం. ఒక పక్క డిఎస్సి కావచ్చు, మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాల్లోనూ పెట్టాం. ఎలా జరిగిందని కూడా పరీక్షించాం. అది కూడా సక్సెస్ఫుల్గా రేపొద్దున డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వదిలాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. మరి జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా శాశ్వతంగా రైతన్నులు బాగుండాలి, రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా దీపం 2 సిలిండర్ కింద ఇచ్చాం. మరి పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, దగ్గరలోనే ఉచిత బస్సును, తల్లి వందనం, అదేవిధంగా మరి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏవైతే మాట చెప్పామో ఆ పాట ప్రకారం, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు మరికొన్ని పరిశ్రమలు తేవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయి. అందుకే ముఖ్యమంత్రి గారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు పెడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అన్న ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు పెట్టారు. మన జిల్లాలో కూడా 12,625 గ్రీవెన్స్ వచ్చాయి. అందులో 3,884 పరిష్కారం చేశారు. మిగతావి కూడా దగ్గరలో పరిష్కరిస్తున్నారు. దానికి కూడా సపరేట్గా ఒక గ్రీవెన్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారన్న విషయం కూడా తెలియదు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండను చూసి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని ప్రజలకు అర్థమైందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని అన్నారు. వాస్తవానికి వైసీపీ కార్పొరేటర్లదే నైతిక విజయమని, కూటమికి బలం లేకపోయినా కేవలం ఒకే ఒక కార్పొరేటర్ను పెట్టుకుని దురాచరణతో వైసీపీ కార్పొరేటర్లు దారుణంగా బెదిరించి భయపెట్టి లోబరుచుకున్నారని ధ్వజమెత్తారు. నా ఇంటి నుంచి ఓటుకు వెళ్ళడానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ళ జీవితాలనే సర్వనాశనం చేసేస్తామని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పచ్చ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వాళ్ళే మేమే వెళ్ళాము, మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత సెల్ఫీ వీడియోను కూడా తీయించి రిలీజ్ చేశారు. వాళ్ళ బెదిరింపులకు, వాళ్ళ ఒత్తిళ్లకు చంపుతాము, మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ళ జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ళ చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో 5 నిమిషాలు కూడా ఆ పారాడి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేము తప్పు చేశాం, అన్నా మేము పాపం చేశాం, మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు, మేము పడ్డటువంటి కష్టాలన్నీ ఇన్ని కావు, మమ్మల్ని విపరీతంగా కొట్టారు, మిమ్మల్ని మేము విడిపోం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ 4 కార్పొరేటర్లు వెంటనే 10 నిమిషాల వ్యవధి కూడా లేకుండానే 4 కార్పొరేటర్లు వచ్చారు. ఇదే సాక్ష్యం. ఇంతకంటే ఉదాహరణ అనీష్ రాయల్, డాక్టర్ అనీష్ రాయల్, మోహన్ యాదవ్, అనిల్, అమర్నాథ్ రెడ్డి, ఈ నలుగురిని కిడ్నాప్ చేసింది. ఈ నలుగురిని వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ద్వారా. వీళ్ళనే కొట్టింది, వీళ్ళ చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది, వీళ్ళ చేతనే కాదు సుమా, ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు, చంపుతామని వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము తప్పు చేశామన్నానని. ఇది పరిస్థితి. ఓ కూటమి నీచపు నికృష్టపు రాజకీయాలు చేసేటువంటి నేతలారా, మీ గొల్లతనం ఏంది అన్నది ఇంత స్పష్టంగా తెలిసిపోయింది. ఇంత నీచ రాజకీయాలు చేయడం కంటే అసలు రాజకీయాల నుంచి ఇలాంటి వాళ్ళు విరమించుకోవటం లేదు. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు. మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు. మాకు క్యాడర్ కి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేసినా ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమైనటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు. కులగణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదని ఆయన నిలదీశారు. కులగణన సర్వే 50 రోజులు జరిగితే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు సర్వేలో పాల్గొనలేదన్నారు. సర్వేలో భూమి వివరాలు చెప్పాలని ఫామ్లో ఒక కాలం ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడి నుండి మాట తీసుకున్నామని, అన్ని పార్టీలు బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు పబ్లిక్ 3,54,77,554 మంది. వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు. ఇది ఎంత అంటే 96.9%. ఇందులో ఎస్సీలు 61,84,319 మంది. ఇది 17.43%. వాళ్ళు అంతకుముందు ఎస్టీల శాతం 10% చూపించారు అధ్యక్ష. ఈ రోజు ఎస్టీలు
37,05,929 10.45 ముస్లిం ఈడ ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష. బీసీలు మొత్తం 1,64,09,179 మంది అధ్యక్ష. ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588 10.08. ఈ 46.25% 10.08% కలిపితే 56.33% అధ్యక్ష. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్ష రిపోర్టు ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసినాని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకున్నారు. వీళ్ళు పొడిచిండ్రని ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిందా అధ్యక్ష? మమ్మల్ని మేము బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణకు మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని ఆయన వెల్లడించారు. 2001 సంవత్సరం నుండి తమ పార్టీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదంటూ బీఆర్ఎస్ శాసనసభ నుండి వాకౌట్ చేసింది. బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ లేచి 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవులగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే, అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా ఆయన గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే, ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది, ఈ రోజు చెప్పింది, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్నలే చెప్పిండు ఆయన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.